అది రామాపురం అనే గ్రామం. ఆ గ్రామంలో రాజు, రవి అనే ఇద్దరు అన్నాదమ్ములు ఉండేవారు. రాజు పెద్దవాడు, రవి చిన్నవాడు. రవి పుట్టగానే వాళ్ళమ్మ చనిపోయింది. ఇప్పుడు రాజు, రవిలకంటూ ఎవరూ లేరు. రాజు రవిని పక్కల కూర్చోపెట్టుకొని ఒక దగ్గర కూర్చుంటాడు. అక్కడికి ఒక పెద్ద మనిషి వస్తాడు. ఎవరు బాబు నువ్వు? నిన్ను ఇక్కడ ఎప్పుడూ చూడలేదే. నువ్వు మా ఊరి పిల్లాడిలా కూడా లేవు. ఎవరు నువ్వు? చిన్న పిల్లాడిని పెట్టుకొని ఇక్కడెందుకు కూర్చున్నావు? మాది పక్కలో ఉన్న రామాపురం సార్. మాకంటూ ఎవరూ లేరు. వీడు మా తమ్ముడు. ఇక్కడ ఈ ఊర్లో ఏదైనా పని దొరుకుతుందేమో అని వచ్చాను. అవునా? అయితే నేను నీకు పని చూపిస్తాను. కానీ మీ తమ్ముడితో ఉండి నువ్వు పని చేయలేవు. కాబట్టి మీ తమ్ముడిని ఎవరికైనా దత్తతనన్నా ఇవ్వు, లేదంటే ఆశ్రమాలు చాలా ఉంటాయి. ఏదైనా ఆశ్రమంలో చేర్పిద్దాం. ఏమంటావు? లేదు సార్, మా తమ్ముడిని నేను ఎక్కడికి పంపించను. మా తమ్ముడు నా దగ్గరే ఉంటాడు. వాడికి అమ్మ, నాన్న అన్నీ నేనే. వాడిని నేను ఎక్కడికి పంపించను. వాడిని నా దగ్గరే ఉంచుకుంటాను. సరే, నీ ఇష్టం. నీ తమ్ముడిని నీ దగ్గరే ఉంచుకో. మరి నా దగ్గర చాలా పొలం ఉంది. నా పొలంలో నువ్వు పని చేయగలవా? చేస్తాను సార్. చాలా నమ్మకంగా చేస్తాను. మీరిచ్చే డబ్బులతో మా తమ్ముడిని గొప్పగా చదివిస్తాను. సరే పద, నీకు ఉండడానికి ఇల్లు చూపిస్తాను. అలాగే నా పొలం చూపిస్తాను. ఈరోజు నువ్వు ఇంటి దగ్గరే ఉండు. రేపటి నుంచి పనిలోకి రా. అలాగే సార్, మీరు చెప్పినట్టే చేస్తాను. ఆ రోజటి నుంచి రాజు ఆ రఘురామయ్య గారి దగ్గర పనిలో చేరాడు. ప్రతిరోజు అతడి పొలంలో పనిచేసేవాడు. అతడి తమ్ముని స్కూల్లో వేపించాడు. ఒకరోజు రఘురామయ్యకి చాలా జ్వరం వస్తుంది. ఏంటి సార్, మీరు టాబ్లెట్స్ వేసుకోకుండా అలా పడుకుంటే జ్వరం తగ్గిపోతుందా ఏంటి? అదిగో మేడం గారు చెప్తున్నారు, మీరు అసలు టాబ్లెట్స్ వేసుకోవడం లేదంట. లేవండి, మీరు ఫస్ట్ లేచి టాబ్లెట్స్ వేసుకోండి. తగ్గిపోయింది లేరా రాజు. నాకు ఇప్పుడు ఏ టాబ్లెట్స్ అవసరం లేదు. మీరు అలాగే అంటారు. ఒళ్ళు చూడండి ఎంత కాలిపోతుందో. లేవండి, మీరు ఫస్ట్ లేచి టాబ్లెట్స్ వేసుకోండి. ఏంట్రా రాజు, ఇంకా నన్ను పరాయివాడిలానే చూస్తున్నావా? ఇంకా సార్ అంటావేంటి? నువ్వు నా ఇంట్లో మనిషివిరా. మంచిగా మామ అని పిలు. అలాగేనండి మామగారు. లేవండి, లేచి ఫస్ట్ టాబ్లెట్స్ వేసుకోండి. అలా పిలిచావు, బాగుంది. ఇప్పుడు వేసుకుంటాను కదే టాబ్లెట్స్. అమ్మా, ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు. ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా? నేను వస్తాను. పొలానికి వెళ్తున్నానమ్మా. మీ నాన్నకి, మీ బావకి టిఫిన్ ఇచ్చొస్తాను. లేదమ్మా, అయితే నేను వెళ్ళి ఇచ్చొస్తాను. నువ్వు నాన్నకి, బావకి ఇద్దరికి కలిపి టిఫిన్ నేను ఇచ్చొస్తాను కదా. నీకెందుకు ఇబ్బంది కదే? అలా అయితే నీ ఇష్టమే, తీసుకెళ్ళు. కానీ జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రా. బావా రా, నీకోసం లంచ్ తీసుకొచ్చాను. వస్తున్నానే. అక్కడ పెట్టి నువ్వు ఇంటికెళ్ళు. లేదు బావా, నువ్వు వచ్చి తినేదాకా నేను ఎక్కడికి వెళ్ళను. ఫస్ట్ నువ్వు వచ్చి తిను. ఏంటి రాజు బావా, రోజు రోజుకి బాగా గ్లామర్ పెంచుతున్నావేంటి? అదా, నేను పక్క ఊర్లో ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయిని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాను. ఆ మాత్రం గ్లామర్ కనిపించాలి కదా. ఏంటి తమాషాలు చేస్తున్నావా? నువ్వు ఇంకో అమ్మాయిని ప్రేమించావా? ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుందా? నువ్వు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నావా? నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించినా, వేరే అమ్మాయి నిన్ను ప్రేమించినా కూడా ఆ అమ్మాయికి మాత్రం చుక్కలు చూపిస్తా బావా. అమ్మా తల్లి, నీకో దండం. నువ్వుండగా నేను ఇంకో అమ్మాయి మొహం చూడను. నువ్వు చూసినా కూడా ఆ అమ్మాయిని నేను బతకనివ్వను కదా బావా. తల్లి రాక్షసి, నేను కూడా చూడననే అంటున్నాను. ఇంతటితో వదిలేస్తావా? అదిగో మీ నాన్న వస్తున్నాడు. ఏంట్రా, బావ మరదలు ఇద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు. అదేం లేదు మావయ్య, నువ్వు తిను. నాకు చిన్న పని ఉంది, ఇప్పుడే వెళ్ళొస్తాను. ఏంట్రా, ఇంత సమయం దాకా ఏం చేస్తున్నావు? ఇంతసేపు నువ్వు చదువుకుంటే అన్నం ఎప్పుడు తింటావురా? ఫస్ట్ తిని తర్వాత చదువుకుందువురా.
లేదన్నయ్య, నేను కాసేపు అయ్యాక తింటానులే. నాకు రేపు పెద్ద కంపెనీలో ఇంటర్వ్యూ ఉంది. ఆ ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యానంటే జాబ్ వస్తుంది. అప్పుడు నేను చాలా బాగా చూసుకుంటాను. నీ కష్టానికి ఫలితం దక్కుతుంది. నా కష్టం అంటావేంట్రా? అది నీ కష్టం. నువ్వు కష్టపడి చదువుకున్నావు. నీ కష్టానికి ఫలితం దక్కుతుంది. ఖచ్చితంగా నీకు రేపు ఆ జాబ్ వస్తుందిలే. లేదన్నయ్య, అది నీ కష్టమే. నువ్వే కష్టపడి నన్ను చదివించావు. నేను రేపు ఖచ్చితంగా ఆ కంపెనీలో జాబ్ తెచ్చుకుంటాను. రాజు తమ్ముడు రవిగాడు జాబ్ తెచ్చుకున్నాడు అని ఊర్లో అంతా చెప్పుకోవాలన్నయ్య. సరేలేరా, నీకు జాబ్ వస్తుందంటే అదే సంతోషం నాకు. సరే కానీ త్వరగా తిని పడుకో మరి. ఏంట్రా రవి, తెగ చదివేస్తున్నావు ఏంటి? దేశాన్ని ఉద్ధరిద్దామనే? ఏయ్, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? వాడిని డిస్టర్బ్ చేయడానికా? వాడు శ్రద్ధగా చదువుకుంటుంటేను. అబ్బో, మీ తమ్ముడిని ఏమీ అననీయవే. సరే కానీ ఊరికే వచ్చానులే, వాడిని నేనేమీ డిస్టర్బ్ చేయనులే, వెళ్ళిపోతున్నాను. మరుసటి రోజు రవి ఇంటర్వ్యూకు వెళ్తాడు. ఆ ఇంటర్వ్యూలో రవికి జాబ్ వస్తుంది. రవి సంతోషంతో ఇంటికి వస్తాడు. అన్నయ్య, త్వరగా రా, నీకో విషయం చెప్పాలి. ఏంట్రా ఆ విషయం? అయినా నువ్వెందుకు పొలానికి వచ్చావు? కబురు చేస్తే నేనే ఇంటికి వచ్చేవాడిని కదా. నువ్వు ఇంటికి వచ్చే వరకు నేను ఆ సంతోషాన్ని ఆపుకోగలనా? ఫస్ట్ నీకే చెప్పాలి అని పరిగెత్తుకుంటూ వచ్చాను. నాకు జాబ్ వచ్చేసింది. నిజంగానారా? నీకు నిజంగా జాబ్ వచ్చేసిందా? అమ్మయ్య. మావయ్య, విన్నావా? వీడికి జాబ్ వచ్చేసిందంట. ఇక చాలు మావయ్య, నాకు ఈ జీవితానికి ఈ సంతోషం చాలు. నిజంగానారా? చాలా సంతోషం రా. నువ్వు మీ అన్న పడ్డ కష్టానికి ఫలితం దక్కింది. ఇంకా మీ ఇద్దరు పెళ్ళిళ్ళు చేసుకోండి, అయిపోతుంది. పెద్దోడికైతే మా లతనిచ్చి పెళ్లి చేస్తాం. మరి నీ చిన్నోడికి కూడా సంబంధాలు చూద్దాం రా. ఏమంటావు రాజు? నువ్వే మా ఇంటికి పెద్ద మావయ్య. నువ్వేది చెప్తే అది. నువ్వు ఎలా చెప్పినా కూడా సంతోషమే. మా పెళ్ళిళ్ళు చేసే బాధ్యత నీదే కదా. అలా అన్నావు, బాగుంది. వదిలేయండి, ఇక మీ పెళ్ళిళ్ళ బాధ్యత నాది. రవి గారికి కూడా మంచి సంబంధం చూస్తాను. ఏంట్రా రవి, ఇంటికొచ్చి అక్కడే నిల్చున్నావేంటి? ఏమైంది? నాతో ఏదైనా మాట్లాడాలా? అవును మావయ్య, నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి. అన్నయ్యతో నాకు ఈ విషయం గురించి మాట్లాడే ధైర్యం లేదు. అందుకే నీ దగ్గరకు వచ్చాను. మీ అన్నయ్యతో చెప్పలేని విషయమా? ఏంట్రా అది? నాకు చెప్పు. అదే మావయ్య, ఉదయం పెళ్లి గురించి మాట్లాడారు కదా. నేను కాలేజీలో ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను. అన్నయ్యతో ఎలాగైనా ఈ విషయం గురించి నువ్వే మాట్లాడాలి మావయ్య. నువ్వు సంతోషంగా ఉంటే మీ అన్నయ్యకి అదే చాలరా. సరేలే, ఈ విషయం గురించి మీ అన్నతో నేను మాట్లాడతాను. మావయ్య, రవిగానికి సంబంధాలు చూస్తామన్నావు కదా, ఏమైంది? ఏదైనా సంబంధం తెలిసిందా? నేను ఏ సంబంధం చూడలేదురా ఇంకా. కానీ నీతో రవిగాడు ఒక విషయం చెప్పాలంటే భయపడుతున్నాడు. అదేంటి మావయ్య, నేను వాడికి అన్న కంటే ఫ్రెండ్గానే ఎక్కువగా ఉన్నాను. అలాంటిది నాతో చెప్పడానికి ఎందుకు భయపడుతున్నాడు? ఏ విషయం? రవి కాలేజ్లో ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడంటరా. ఆ అమ్మాయితో పెళ్లి చేయమంటున్నాడు. అది నీతో చెప్పడానికి భయపడుతున్నాడు. అంతే కదా మావయ్య. సరేలే, వాడు ఇష్టపడ్డ అమ్మాయితోనే పెళ్లి చేద్దాం. వాడు సంతోషంగా ఉంటే మనకి అదే కదా చాలు. మనమిద్దరం వెళ్ళి ఆ అమ్మాయి వాళ్ళ నాన్నతో మాట్లాడదాం. వీళ్ళిద్దరూ వెళ్ళి ఆ అమ్మాయి వాళ్ళ అడ్రస్ తెలుసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నతో మాట్లాడి రవి సంబంధాన్ని కూడా ఓకే చేశారు. ఒక 2 సంవత్సరాల తర్వాత ఈ అన్నదమ్ముల పెళ్ళిళ్ళు అంగరంగ వైభవంగా జరిపించారు. అయితే ఇంతటితో మన కథ ముగిసింది. అసలు కథ ఇప్పుడే మొదలయ్యింది. రాజు రవి పెళ్ళైన తర్వాత ఇద్దరూ అలాగే ఎప్పటిలాగే ఉన్నారా, లేదంటే వారిద్దరి మధ్యలో కలహాలు ఏమైనా వచ్చాయా అనేది మరొక ఎపిసోడ్లో చూద్దాం. మీకు ఈ ఎపిసోడ్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తున్నామని కామెంట్ చేయండి.